ఇక్కడ చేస్తే మందిరం నిండిపోద్దని నాకు గ్యారంటీ లేదు, నేను ఊహించలేను. ఆయనను పరిచర్యం చేస్తున్నానండి, నమ్మకంతో చేస్తానని. ఒక రోజున నేను మనుషులు పట్టి జాలరగా మార్చబడతానని ఓపికతో కనబడుతున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకొకటి మనం చూస్తే గనక దాంట్లో ఏముందండి? ప్రమాదము దాగి ఉంది. ప్రమాదము దాగి ఉంది. ప్రియులరా, లోతైనటువంటి జలంలోకి వెళ్ళిపోయిన తర్వాత తుఫాను హెచ్చరిక కేంద్రం వారు ఏం చేస్తారో తెలుసా? సముద్రంలోకి వెళ్ళినటువంటి జాలలందరూ కూడా తిరిగి వచ్చేయండి, 1వ నెంబరు 2వ నెంబరు ప్రమాద సూచికలు ఎగరవేయబడ్డాయి, కాబట్టి మీరు అందరూ కూడా వెనక్కి వచ్చేయండి అని చెప్పి సమాచారం పంపిస్తారు. పిల్లరా, కొంతమంది ఆ తుఫాన్లో చిక్కిపోతారు. చిక్కిపోయి ఆ తుఫాను గెట్టుకొట్టుపోతారు, ఎవరికి తెలియదు. పిల్లరా, గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ మధ్యకాలంలో పెద్ద న్యూస్ కూడా అయిపోయింది. శ్రీకాకుళంలో ఉన్నటువంటి జాలర్లు పాకిస్తాన్ వారికి దొరికిపోయారు. ఈ తుఫాన్లో చిక్కుకొని తుఫాన్లో మరి ఇటలలో తెలియనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్ళి పాకిస్తాన్ పోలీసులు దొరికిపోతే పాకిస్తాన్ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ జైల్లో పెట్టారు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన అది. ఈయన పాదయాత్రకు వచ్చారు. ఎవరు? జగన్ గారు వచ్చినప్పుడు ఈ సందర్భాన్ని వారు ఆయనకు తెలియజేసినప్పుడు, సరే నేను సీఎం అవగానే నేను మీకు అది చేసి పెడతానని చెప్పి, ఆ తర్వాత ఈయన సీఎం అయిన తర్వాత సుష్మా స్వరాజ్ గారని సెంట్రల్ మినిస్టర్ ఉండేవారు. ఆవిడ ఫారిన్ అఫైర్స్ చూసేవారు. ఆవిడకి లేఖ రాయడం, ఆవిడ స్పందించడం, దానికి తగ్గట్టుగా ఆవిడే నిర్ణయాలు తీసుకుని ఆ ప్రభుత్వం వారితో మాట్లాడి మొత్తం మీద వారిని వెనక్కి తీసుకురావడం కూడా జరిగింది. అది ఈ మధ్యకాలంలో మూవీగా కూడా తీశారు. మధ్యకాలంలో సినిమా కింద కూడా తీశారు. అందులో జగన్ గారిని ఎక్కడ చూపించలేదని వైసీపీ వాళ్ళందరూ కూడా ఒక ఇంత బాధపడ్డారు. అంటే ఆయన చేసిన దాన్ని గుర్తించలేదని, సినిమాలో పెట్టలేదని. సోషల్ మీడియా లేకపోతే మామూలు మాధ్యమాల్లో కూడా చాలా వచ్చినాయి దీని గురించి. అంటే ఏం చెప్పాలనుకున్నానంటే, వాళ్ళకు శ్రీకాకుళం వాళ్ళ గురించి కాదు, ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నాం? వల వేయటంలో లేదా చేపల పట్టడంలో ప్రమాదము దాగి ఉంది. అయినా కానీ విడిచిపెడతారండి, అయినా కానీ ఆగుతారండి, అయినా కానీ దాన్ని పక్కన పెడతారండి. కానే కాదు, ప్రమాదం అని తెలిసినా సరే ఏం చేస్తారని దానికోసం ప్రయాసపడతారు. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య అంటే, ఒక సేవకుడు నిన్న చూసాను, ఏదో ఒక వీడియో చూస్తుంటే సేవకుడు అంటున్నాడు, సేవకులు అందరూ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. సేవ అంటే అనగానే వాళ్ళు కూడా అంటున్నారు ఏమిటంటే, సేవ అంటే అంటున్నారు. అప్పుడు ఈయన అంటున్నాడు, చావు అన్నాడు. సేవ అంటే చావు. ఎస్, వాళ్ళు కూడా ఏమంటున్నారండి? సేవ అంటే చావు అంటున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంతమంది సజీవ దహనం అయిపోవట్లేదండి. ఎంతమంది ప్రియులరా సేవలో ఉంటూ హతసాక్షులుగా మార్చబట్టలేదండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి, వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ సువార్త చేస్తూ అనేక మంది ప్రాణాలు అర్పించారు. ప్రియ సహోదరుడా, సహోదరి, విలియం కేరీ గారి యొక్క ఆ ప్రింటింగ్ ప్రెస్ తగలబెట్టేశారు. ఈ కేవలము సువార్త పత్రికలు ముద్రించడం కోసము కనిపెట్టబడింది ఏదో తెలుసా? ప్రింటింగ్ ప్రెస్. ఎస్ ప్రియులరా, కేవలం సువార్త పత్రికలు ముద్రించడం కోసము, బైబిల్ని ముద్రించడం కోసం కనిపెట్టబడింది ప్రింటింగ్ ప్రెస్. అలాంటి ప్రింటింగ్ ప్రెస్ తగలబడిపోతుంటుంటే ప్రియులరా అందరూ వచ్చి చెప్తూ ఉన్నారు విలియం కేరీకి, నీ ప్రింటింగ్ ప్రెస్ తగలబడిపోతా ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, అయినా కానీ ఆయన చలించలేదు ప్రియులరా. ఆస్తి అంతా కూడా తగలబడిపోయింది, అయినా కానీ చలించలేదు ప్రియులరా. ఆ తర్వాత తన భార్యకి పిచ్చి పట్టేసింది. అందరూ అన్నారు, పిచ్చి పట్టేసింది నీ భార్యకి, విడిచిపెట్టే. అయినా కానీ సేవ ఆపలేదు, తనని విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు కావాలంటే విలియం కేరీ అని చెప్పి మీరు గూగుల్లో కొడితే కూడా వస్తాయి. ప్రియ సహోదరుడా, అతని సమాధి కూడా ఇక్కడే భారతదేశంలోనే ఉంది. ప్రియులరా, ఎంత ప్రమాదమో తెలుసా? తోమా అనే వ్యక్తి క్రీస్తు శకములో 52-53 సంవత్సరాల్లో ఇండియాకు వచ్చి పరిచయం చేస్తే మలబార్ కేరళలోని మలబార్ దీవుల్లో ఆ ప్రాంతంలో సువార్త చేస్తూ చివరికి ఎక్కడ చంపబడ్డాడు తెలుసా? చెన్నైలో చంపబడ్డాడు. ప్రియులరా, చెన్నైలో అతన్ని చంపేశారు. చనిపోవడం కాదు, చంపేశారు. అతని సమాధి ఇప్పటికీ అక్కడే ఉంది. అతని యొక్క భౌతిక దేహము కూడా అక్కడ ఉంది. సేవ అంటే ఏంటండి? చావు. ప్రియులరా, ఈ ప్రమాదం అని తెలిసి కూడా పేతురు వారు వెళ్ళడం ఎవరికి నచ్చిందండి? యేసు ప్రభువుకి వారికి నచ్చింది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితము అమాంతముగా మార్చబడాలి అంటే యేసు ప్రభువు వారి యొక్క మెంటర్షిప్లోకి నీకు రాగలిగితే, అంటే నీ మార్గదర్శకత్వంలోకి నీకు రాగలిగితే, ఆయన యొక్క తీర్చిదిద్దే క్రమంలో నీవు వెతకగలిగితే నీ జీవితము కూడా అద్భుతంగా, మహాద్భుతంగా మార్చబడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, సంవత్సరాల తరబడి సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ
ఈ పరిచర్య. ఈ మధ్యకాలంలో ఒక ఫ్రెండ్ ఒక ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఒకరోజు ఇక్కడ ఉండడం జరిగింది. మేము హైదరాబాద్లో బ్రాంచ్ ఆయనతో కలిసి చేద్దామని అనుకుంటున్నాం. ఆ తర్వాత ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి వెళ్ళారు. మా హాస్పిటల్ ఇవన్నీ చూసి వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత ఆయన ఒక ప్రవచించేటువంటి సేవకుల దగ్గరికి పోయారు. ఆయన పేరు ప్రవీణ్ అని, బాగా ఫేమస్, హైదరాబాద్లో ఉంటారు. ఆయన దగ్గరికి పోయి ఈ వ్యక్తి ఆ సేవకుడిని అడుగుతున్నాడు, నేను సత్యానంద్ కుమార్ అంతటోడిని అవ్వాలంటే ఏం చేయాలి అని అంటే ఆ సేవకుడు చెప్పాడట, రోజుకి నువ్వు అంతటోడు, ఆయన ప్రార్థన చేసి ప్రవచించి చెప్పాడట, ఏమని, నువ్వు సత్యానంద కుమార్ అంతటోడు అవ్వాలంటే రోజుకి 9 గంటలు ప్రార్థన చేయమన్నాడంట. ఎందుకంటే 9 గంటలు ప్రార్థన చేయమన్నాడంట. సత్యానంద కుమార్ అంతటోడు నువ్వు అవ్వాలంటే రోజుకి 9 గంటలు ప్రార్థన చేయమన్నాడంట. అతను వెంటనే నాకు ఫోన్ చేశాడు, బ్రదర్ నేను అక్కడి నుంచి రాగానే నేను మా శాఖల దగ్గరికి పోయాను, అయితే ఇంకేం అడగలేదు, ఇది అడిగాను, నేను అలాగ అవ్వాలనుకుంటున్నాను, ఆ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాను, ఏం చేయమని. ఆయన వెంటనే ప్రార్థన చేసి, మీరు గూగుల్లో కూడా కొడితే వస్తాడు, ఆయన చాలా ఫేమస్ కూడా, ప్రవచించి చెప్పాడట, ప్రియ సహోదరుడా సహోదరి రోజుకి 9 గంటలు ప్రార్థన చేయడం. పిల్లల ఉదయం లేచి మంచం మీద ప్రార్థన చేయడం, మళ్ళీ హాల్లోకి వచ్చి ప్రార్థన చేయడం, తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయడం, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేయడం, పిల్లలు మళ్ళీ రావడం, ఎలాగ ఏ ఆఫీస్కి వెళ్తే ఆ ఆఫీస్లో ప్రార్థన చేయడం, ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రార్థన చేయడం, పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేయడం, పడుకునేటప్పుడు ప్రార్థన చేయడం. పిల్లలు ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఎందుకని, ప్రియ సహోదరుడా సహోదరి, మేము కూడా మనసులు పట్టే జాలరుగా మార్చబడాలి. దేని స్తోత్రం. ప్రియ సహోదరుడా సహోదరి, రెండవది కనుక చూస్తే కనుక ఆ వల వేయడం వెనకాల చూస్తే కనుక వల తీసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, చేపలతో పాటు పిల్లలు కొన్నిసార్లు కుళ్ళిపోయిన చేపలు వస్తాయి. అంటే ఎప్పుడో చచ్చిపోతాయి సముద్రంలో, అవి కుళ్ళిపోతాయి, అవి వస్తాయి. కొన్నిసార్లు రాళ్ళు వస్తాయి, రప్పలు వస్తాయి, తుప్పలు వస్తాయి, కొన్నిసార్లు పాములు కూడా వస్తాయి, అన్నీ వస్తాయి వల్ల. వీటన్నిటినీ ఏం చేస్తాడో తెలుసు ఆ జాలరి, ఓపికతో వలపాడేస్తాడా, వలపాడేయడండి ప్రియులరా, ఓపికతో తీసి పక్కన పెడతాడు. ఓపికతో తీసి ఏం చేస్తాడండి, పక్కన పెడతాడు. ప్రియ సహోదరుడా సహోదరి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 47 నుంచి 50 వచనం వరకు చదువుదాం. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన అని రాయబడింది. చూడండి ప్రియులరా, ఏమంటండి, నానా విధములైన చేపలు పట్టినటువంటి వాళ్ళతో దేన్ని పోలుస్తున్నారంటే పరలోక రాజ్యమును పోలుస్తున్నారు. ఇప్పుడు చదువుదాం. అది నిండినప్పుడు దానికి దరిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేదురు. ప్రియులరా, ఈ జాలర ఏం చేస్తాడంటే వల వేస్తాడు, సముద్రంలో వల వేస్తాడు. వల వేసిన తర్వాత వలని మళ్ళా లాగుతాడు, దరికి లాగిన తర్వాత ఏం చేస్తాడంట, కూర్చుంటాడు. ఆ వలని దగ్గరికి లాక్కుని కూర్చుని ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆ వలలో ఏమున్నదో చూడే ప్రయత్నం చేస్తాడు. ప్రియ సహోదరుడా సహోదరి, గమనించినట్లయితే ఏం చేస్తున్నారంటే అక్కడ ఏం రాయబడింది, మంచి వాటిని గంపలో వేస్తాడు, చెడ్డ వాటిని బయట పారవేస్తాడు. అలాగే యుగ సమాప్తి అందు కూడా జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో అక్కడ ఏముంటుందంటండి. ఎస్ ప్రియ సహోదరుడా సహోదరి, ఈ సేవకుడు అనేవాడు ఏం చేస్తాడు తెలుసా, మనుషులు బట్టి జాలర ఏం చేస్తాడు తెలుసా, వచ్చినటువంటి అందరినీ ఎప్పటి వరకు భరించాలా, యుగ సమాప్తి వరకు భరించాలి. ఇందులో మంచి ఉన్నాయి, ఎందులో అమ్మా సంఘములో వాళ్ళలో కాదు ప్రియ సహోదరుడా సహోదరి. ఈ బాధ అంతా ఎవరి కోసం అంటే సంఘం గురించి చెప్తున్నా, వాళ్ళ గురించి జాలర్ని నీకు ఉదాహరణగా చూపిస్తున్నా. ఇప్పుడు సంఘంలో ఎవరు ఉంటారండి, మంచి చేపలు ఉంటాయి, చెడ్డ చేపలు ఉంటాయి. మంచి చేపలు తీసుకెళ్ళి గంపలో వేస్తాడు, చెడ్డ చేపలు తీసుకెళ్ళి బయట పారవేస్తాడు. ప్రియ సహోదరుడా సహోదరి, కానీ ఎప్పటి వరకు అండి ఇది, యుగ సమాప్తి వరకు. అంటే అప్పటి వరకు ఈ మంచిదాన్ని చెడ్డదాన్ని కూడా ఈ జాలర్ ఏం చేయాలా, భరించాలా ప్రియులరా, భరించాలా.
నువ్వు ఎన్ని వేషాలు వేసినా భరించాలా. ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు. ఆ రోజున దేవదూత వస్తుంది, నీతిమంతుల నుండి, ఈ సంఘంలో నుంచి నీతిమంతులను తీస్తాడు దేవుడు. తీసిన తర్వాత ఎవరిని దుష్టులను ఏం చేస్తాడండి? సెపరేట్ చేసేస్తాడు. మనం అనుకోవచ్చు అందరూ నీతిమంతులని, కానీ ఇప్పుడు తెలుస్తుందండి యుగ సమాప్తి. మనం అనుకోవచ్చు అన్ని మంచి చేపలే, కానీ చెడ్డ చేపలు ఆ రోజు తెలుస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ చేపలతో పాటు తెలిపోతుంది అంటే అవనే అవ్వదు. ఈ చేపలు ఎక్కడ వేయబడతాయండి? గంపలు వేయబడతాయి. ఈ చేపలు బయట పరవేయబడతాయి. ప్రియ సహోదరుడా సహోదరి, వీరి చెప్పుకుని వీరిని అంటుకొని వీరితో కలిసి వెళ్ళిపోదామంటే కుదరదు. ప్రియ సహోదరుడా, ఈ లక్షణం ఎవరిలో కనబడుతుందంటే, అంటే భరించే లక్షణం ఎవరిలో కనబడుతుందంటే పేతురు వారిలో కనబడుతుంది. ప్రియ సహోదరుడా, అందుకని యేసు ప్రభువారు నేను ఇతను తీర్చిదిద్దాలి. ఈ చేపల పట్టుటలోనే ఇంత భారమ కలిగి ఉంటే మనుషుల పట్టుటలో ఇంకెంత భారమ కలిగి ఉంటాడు. చేపల పట్టుటలోనే ఇంతటి సుదీర్ఘమైనటువంటి ప్రయాసను కలిగి ఉంటే ఇంకా ప్రియ సహోదరుడా మనుషుల పట్టుటలో ఇంకెంతటి ఈ లక్షణాలు నీలో ఉంటే కనుక దేవుడు నిన్ను కూడా పేతురు మాదిరి ఏర్పరచుకొని నిన్ను కూడా ఆయన మెంటర్షిప్లోకి తీసుకొని నిన్ను కూడా అద్భుతంగా తయారు చేస్తాడు. ప్రియ సహోదరుడా సహోదరా, బిక్సగాడు బిజినెస్ మ్యాన్ అవ్వగలిగాడు. ఎందుకని? వాడిలో గుణం ఉంది. ఏం గుణం అండి? అడగడం అనే గుణం ఉంది. ఫస్ట్ది బెగ్గింగ్ చేయడం అనే గుణం ఉంది. అవునండి కదా? తర్వాత మాట వినడం అనే గుణం ఉంది ప్రియ సహోదరుడా. తర్వాత ఆలోచించడం అనే గుణం ఉంది ప్రియులరా. తర్వాత ఆలోచన తగ్గట్టుగా ఆచరణ చేస్తే ఎలా ఉంటుందని ఆ గుణం ఉంది ప్రియులరా. అంతేకాదు ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు ప్రియులరా. అంతేకాదు ప్రియ సహోదరుడా సహోదరి, మళ్ళా అతను వచ్చినప్పుడు కృతజ్ఞతగా పోయి నువ్వు చెప్పావు కదా సార్ అని చెప్పి అడుగుతున్నాడు ప్రియులరా. ఆ తర్వాత మళ్ళా అతడు చెప్పిన దానికి మళ్ళా ఎంత గొప్ప గుణాలు నీలోన్నాయా? నీలో ఉంటే దేవుడు నిన్ను కూడా మనుషులు పట్టే జాలుగా మారుస్తాడు. నిన్ను కూడా మెంటర్షిప్లోకి తీసుకుంటాడు. ప్రియ సహోదరుడా సహోదరి, మరొక గుణాన్ని చూద్దాం. మత్తయి సువార్త 4:21 కొంచెం ముందుకు పోతామంటే వాక్యం కాదు. యేసు ప్రభువారు కొంచెం ముందుకు వెళ్ళిపోయేటప్పటికి అక్కడ ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తే కనబడ్డారటండి? ఆయన అక్కడి నుండి వెళ్ళు జేమ్స్ అండ్ జాన్. ఎవరండి? యాకోబు, యోహాను, జేమ్స్ అండ్ జాన్ ఇద్దరు ఏం చేస్తున్నారంట? వలలు బాగు చేయట కనబడుతుంది. ఈ జాలర్ ఏం చేస్తాడంటే బాగు చేయట. దేన్ని బట్టండి? రాళ్ళు పడతాయి, రప్పలు పడతాయి. కొన్ని పర్యాయంలో ఏం చేస్తారో తెలుసా? నీటి లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి రాళ్లకు వలలు చిక్కుకొని వీటిని మళ్ళా లాగేటప్పుడు ఏమైపోతాయంటే వలలు చిరిగిపోతాయి. మరి కొన్ని పాములు పడతాయి, పెద్ద పాములు పడతాయి, వలలు చిరిగిపోతాయి. ప్రియులరా, పనికిరానటువంటి చేపలు పడినప్పుడు చిరిగిపోతాయి. ఈ చిరిగిపోయినటువంటి ఈ వలలను వారు ఏం చేస్తున్నారంటండి? బాగు చేసుకుంటూ ఉన్నారంట. అంతే తప్ప వలను పడేసారా? చిరిగిపోయినటువంటి వాళ్ళ ఇంకెందుకు చేపలు పడడం మానేద్దాం అనుకున్నారా? లేదు ప్రియులరా, నెవర్ గివ్ అప్. ప్రియులరా, మళ్ళా ఆ వలని తీసుకొచ్చి మళ్ళా బాగు చేయడం. దేనికోసం బాగు చేస్తున్నాడండి? మళ్ళా వలల వేడి కోసం. ప్రియ సహోదరుడా సహోదరి, పేతురులో కనబడినటువంటి మరొక లక్షణం ఏంటంటే నెవర్ గివ్ అప్. ప్రియ సహోదరుడా సహోదరి, ఎప్పుడు విడిచిపెట్టక, ఎంత కష్టమైనా, చిరిగిపోయే పరిస్థితి వచ్చినా, ఉపద్రవం వచ్చినా, శోధనకరమైన పరిస్థితులు వచ్చినా, ఇక ఎంత మాత్రం ఈ వల పని చేయదనేటువంటి పరిస్థితి ఎదురొచ్చినా విడిచిపెట్టుట పేతురు చేయట్లేదు ప్రియులరా. విడిచిపెట్టుట చేయట్లేదు. పరిచర్యను నేను అదే మెంటర్షిప్లో నన్ను నమ్ముతున్నా. ప్రియ సహోదరుడా సహోదరి, విడిచిపెట్టలేదు. ఇంకా ప్రియ సహోదరుడా సహోదరి, ఇంకా ఇప్పుడు మళ్ళా ఈ ఖర్చు చాలదన్నట్టు ఇప్పుడు సోషల్ మీడియా పెట్టాం. సోషల్ మీడియాలో మంచి ఇవన్నీ కూడా సోషల్ మీడియా కోసం చేస్తున్నాం. ఇక్కడ రీల్స్ కూడా చేస్తున్నాం. ఇది చాలదన్నట్టు ఇవన్నీ వీళ్ళందరూ ఫ్రీగా వస్తారా? మా శ్రీని అసలు ఫ్రీగా రాడు. వాడు ఏమంటారు, ధనాపేక్ష ఎక్కువ. దేవుని స్తోత్రం. అలా అంటే సంపాదించుకోవడం అనుకో, ఎవరి కోసం? వాళ్ళ ఫ్యామిలీ కోసం సంపాదించుకుంటాడు. దేవుని స్తోత్రం. అవకాశం ఉంది కాబట్టి సంపాదించుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. మీకు ఉన్న అవకాశాలు ఉపయోగించుకోండి, పని చేయండి. ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి. బోలని డబ్బులు వస్తాయి. ఎన్ని వస్తాయండి?
బోలంత ధనం వస్తుంది. పిల్లల ఎంత సరిపోద్ది? సమృద్ధిగా సరిపోద్ది. దానికి స్తోత్రం కలను కాక సమృద్ధిగా సరిపోద్ది. నాకు ఇదే కావాలా, గవర్నమెంట్ కొలువే కావాలా, లా కొలువే కావాలా, ఆ గ్రూప్ 1 కావాలా, ఇంకోటి ఏది ఉంది ఏమున్నాయి కదా బా, గ్రూప్ 2 ఇలాంటివే కావాలా అంటే కుదరదు. పిల్లరా, ఏ పని చేసినానో లాభమే కలుగునని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఏ పని చేసినా నువ్వు శ్రద్ధగా చేస్తే, శ్రద్ధగా పని చేయడానికి ఏం కలుగుతుందటండి? లాభము, ఐశ్వర్యము కలుగుతుంది అంటాడు. దేవుడి స్తోత్రం కలిగిన గాక. ప్రియ సహోదరుడా, సహోదరి, వలలు బాగు చేసుకునేటువంటి వ్యక్తులు కనబడుతున్నారు. పిల్లరా, వీరిలో కనబడేటువంటి గుణం అది. అంటే వారు మళ్ళా వలను విడిచిపెట్టేద్దామని కానీ, మళ్ళీ ఈ పని ఆపేద్దామని కానీ ఆలోచన వారిలో లేదు. మళ్ళా బాగు చేసుకుని ఏం చేస్తారండి? మరలా 4వ మాట ఏమిటంటే మరలా వల వేయుట. ఈ రోజు ఇది ఆపేద్దాం కాదు ప్రియ సహోదరుడా, సహోదరి, రేపు మళ్ళా వెళ్తాడు. రేపు వెళ్ళి మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళా ఎల్లుండి కూడా వెళ్తాడు. మరలా చేస్తూనే ఉంటాడు. ప్రియ సహోదరుడా, వాడు సిద్ధపరచుకుంటున్నాడు, రిపేర్ చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే మరలా వెళ్తాడని అర్థం. ప్రియులరా, ఇతడు విడిచిపెట్టే రకం కాదు, మరలా వెళ్ళే రకం. నువ్వు విడిచిపెట్టేవాడు కాదు, మరలా వెళ్ళే రకం అయితే గనక దేవుడు నిన్ను తన యొక్క మార్గదర్శకత్వంలోనికి పిలుచుకుంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, చేపలు పట్టే జాలర్ని మనుషులు పట్టే జాలరుగా మార్చే క్రమం. ప్రియ సహోదరుడా, సహోదరి, పేతురులో యేసుప్రభువు వారు చూస్తున్నటువంటి గుణాన్ని మనం చూస్తున్నాం. ఎస్తేరు అనాథ. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో కనబడుతుంది. ఆమె అనాథ, తల్లిదండ్రులు పోగొట్టుకుని అనాథలాగా మిగిలిపోయింది. అతని యొక్క పిన్నాన్న ఆమెని దత్తత తీసుకుని ఆమెలో ఏముందని కనుక్కున్నాడండి? ఆమె అందమైనది, ఇంకా రూపము ఏం కలిగినటువంటిదండి? రూపమును, సుందర ముఖమును కలదయుండెను ఎస్తేరు. వెంటనే అర్థమైపోయింది, ఈమె ఎవరు? రూపము కలిగినది, సుందరవతి. ఈమె నేనేం చేయాలంటే అనాథలాగా విడిచిపెట్టేయడం కరెక్ట్ కాదు. ఈమెను ఏమి చేయాలంటే నేను దత్తత తీసుకోవాలా. ఈమెకున్నటువంటి గుణాలు ఏమిటంటే రూపము, ఇంకా అందమైనటువంటి స్థితి కలిగినటువంటిది, సౌందర్యం కలిగినటువంటిది. ఈ అందము, రూపము అనాథలాగా మిగిలిపోకూడదని అతడు ఆమెను దత్తత తీసుకుని ఆమెను పెంచి పెద్ద చేసి, ప్రియ సహోదరుడా, సహోదరి, ఎక్కడ కూర్చుండబెట్టాడో తెలుసా? రాజు పక్కన రాణి స్థానంలో కూర్చోబెట్టాడు. దట్ ఈస్ కాల్డ్ మెంటర్షిప్. అంటే అది తీర్చిదిద్దడం అంటే. ప్రియ సహోదరుడా, సహోదరి, అది ఒక మనిషిని అమాంతం మార్చడం అంటే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక అనాథ ఏమైపోయిందండి? రాజుగారి సింహాసనం పక్కన కూర్చుంది. రాజుగారి స్థానంలో రాజుగారికి ప్రియ సహోదరుడా, సహోదరి, ఏమంటున్నారో తెలుసా? ఆ ముందున్న రాణి పేరు ఏంటండి? వాస్తకి కంటే కూడా యోగ్యమైనటువంటి స్త్రీని కనుగొనుటకు అంటాడు. వాస్తకి కంటే కూడా యోగ్యమైన, అంటే వాస్తకి ఉన్నటువంటి యోగ్యత కంటే కూడా ఇప్పుడు ఎస్తేరుకి